అది దేశ రాజధాని ఢిల్లీ నగరం. డిసెంబర్ నెలలో ఎముకలు కొరికే చలితో పొగమంచులో రోడ్లు కూడా సరిగ్గా కనిపించని వాతావరణం ఉంది. ఉదయం 9 గంటల రద్దీ సమయంలో పనుల కోసం పరిగెడుతున్న వందలాది మందితో కిటకిటలాడుతున్న ఒక 10 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ అది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్న ఆ వాతావరణంలో ఒక చిన్న ఇరుకైన లిఫ్టులో జరిగిన నెత్తుటి దారుణమిది. ఎలాంటి ఆయుధం దొరకని, సాక్ష్యాలు మిగలని క్రైమ్ స్టోరీ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఏరియాలో ఉన్న 10 అంతస్తుల బిల్డింగ్ ఉదయం 9 గంటలకే జనాలతో నిండిపోయింది. ఆ బిల్డింగ్లోని 8వ అంతస్తులో క్యాపిటల్ ఫైనాన్స్ అండ్ లోన్స్ అనే ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీకి బ్రాంచ్ మేనేజర్ పేరు రాజశేఖర్. అతని వయస్సు 45 ఏళ్ళు. నల్లటి ఖరీదైన బ్లేజర్, కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని తన లగ్జరీ కారు దిగి గ్రౌండ్ ఫ్లోర్లోకి అడుగుపెట్టాడు. అతని నడకలో ఒక అహంకారం, కళ్ళల్లో ఒక రాక్షసత్వం స్పష్టంగా కనిపిస్తుంటాయి. రాజశేఖర్ తన వృత్తిపరంగా చాలా సమర్థుడు, కానీ వ్యక్తిగతంగా మాత్రం ఒక రాక్షసుడు. అప్పు తీసుకున్న వాళ్ళు టైంకి కట్టకపోతే వాళ్ళ ఇల్లు జప్తు చేయడం, ఆడ మగ అనే తేడా లేకుండా బూతులు తిట్టి వాళ్ళను రోడ్డున పడేయడం అతని నైజం. అతని దెబ్బకు ఢిల్లీలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నో కుటుంబాలు సర్వనాశనమయ్యాయి. కానీ వాడికి చట్టంలోని లొసుగులు తెలుసు, డబ్బు పవర్ తెలుసు. పోలీసులను, లాయర్లను తన జేబులో పెట్టుకొని తిరుగుతాడు. వాడిని ఎవరూ ఏమీ చేయలేరు అన్నది వాడి అహంకారం. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చిన రాజశేఖర్ తన చేతిలో ఉన్న తన యాపిల్ ఫోన్ను చూసుకుంటూ లిఫ్ట్ బటన్ నొక్కాడు. కాసేపటికి లిఫ్ట్ డోర్లు తెరుచుకోవడంతో రాజశేఖర్ దర్జాగా లోపలికి అడుగు పెట్టాడు. సరిగ్గా అప్పుడే ఆ లిఫ్టులోకి మరో 4 వ్యక్తులు హడావుడిగా ఎక్కారు. వాళ్లకు వాళ్లే తగులుకుంటూ ఇరుకుగా లోపలికొచ్చారు. అందులో మొదటి వ్యక్తి వెంకట్రావు. అతని వయస్సు 70 ఏళ్ళు. చేతిలో ఒక చెక్క వాకింగ్ స్టిక్ పట్టుకొని ఉన్నాడు. ముఖం నిండా ముడతలతో ఆ చలికి వణుకుతూ, నడవడానికి కూడా చాలా కష్టపడుతూ లిఫ్ట్లో ఒక మూలన నిలబడ్డాడు. ఇక రెండో వ్యక్తి సూర్య. అతను ఒక ఫుడ్ డెలివరీ బాయ్. వయసు 20 ఏళ్ళు. వీపుకి ఒక పెద్ద ఎర్రటి డెలివరీ బ్యాగ్ వేసుకొని చేతిలో ఫోన్ పట్టుకొని ఏవో ఆర్డర్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. అతనికి ఉన్న టెన్షన్ అతని ముఖంలోనే తెలుస్తుంది. మూడో వ్యక్తి కావ్య. ఆమె ఒక నిండు గర్భిణీ స్త్రీ. చేతిలో కొన్ని మెడికల్ ఫైల్స్, రిపోర్ట్స్ పట్టుకొని ఆయాసపడుతూ లిఫ్ట్ బటన్ దగ్గర నిలబడింది. ఎందుకంటే ఆ బిల్డింగ్ 9వ ఫ్లోర్లో ఒక గైనకాలజీ క్లినిక్ ఉంది. నాలుగో వ్యక్తి నందిని. ఒక సాధారణ కాలేజీ అమ్మాయిలా ఉంది. జీన్స్, టాపు వేసుకొని జుట్టును గట్టిగా ముడివేసుకొని ఉంది. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎవరి వైపు చూడకుండా తలదించుకొని నిలబడింది. ఇప్పుడు రాజశేఖర్తో కలిపి మొత్తం 5 ఆ లిఫ్ట్లో ఉన్నారు. ఒకసారి ఆ లిఫ్ట్ సీన్ను మీ కళ్ళ ముందు ఊహించుకోండి. ఒక అహంకారి అయిన ఫైనాన్స్ మేనేజర్, ఒక ముసలాయన, ఒక డెలివరీ బాయ్, ఒక గర్భిణీ స్త్రీ, ఒక కాలేజీ అమ్మాయి. వీళ్ళంతా ఒకే చిన్న బాక్స్ లాంటి లిఫ్ట్ లో ఇరుక్కొని ఉన్నారు. అగతా క్రిస్టీ నావెల్ లాగా ఒక పర్ఫెక్ట్ క్లోజ్డ్ రూమ్ మిస్టరీకి ఇంతకంటే బెస్ట్ సెటప్ దొరుకుతుందా? అయితే ఇప్పుడేం జరుగుతుందో తెలుసుకునే ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఏ ఊరు నుంచి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. లిఫ్ట్లో ఉన్న 5 ఎవరి లోకంలో వాళ్ళున్నారు. ఎవరికి ఎవరితో ఎలాంటి సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు. కాసేపటికి లిఫ్ట్ డోర్లు మూసుకున్నాయి. ఆ లిఫ్ట్ అంతా నిశ్శబ్దంగా ఉంది. లిఫ్ట్ నెమ్మదిగా పైకెళ్తుంది. ఆ లిఫ్ట్లోని డిజిటల్ మీటర్లో నెంబర్లు మారుతున్నాయి. 1 2 3 4 అని. ఆ ఇరుకైన లిఫ్టులో కేవలం లిఫ్ట్ మోటార్ సౌండ్, సూర్య చేతిలో ఉన్న ఫోన్ నోటిఫికేషన్ సౌండ్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. రాజశేఖర్ విసుగ్గా టైం చూసుకుంటున్నాడు. వాడి అహంకారం ఆ గాల్లో కూడా తెలుస్తుంది. అలా లిఫ్ట్ 5వ అంతస్తుకు చేరుకుంది. సరిగ్గా అప్పుడే లిఫ్ట్లో లైట్లు టప్మని ఆరిపోయాయి. అంతా కటిక చీకటిగా మారింది. పక్కన ఉన్న మనిషి ముఖం కూడా కనిపించనంత భయంకరమైన చీకటది. ఆ బిల్డింగ్ లో రోజు ఉదయం 9:05 కరెంటు పోయి బ్యాకప్ జనరేటర్ ఆన్ అవుతుంది. ఆ జనరేటర్ ఆన్ అవ్వడానికి సరిగ్గా 3 సెకండ్ల సమయం పడుతుంది. ఆ బిల్డింగ్ లో ఉన్న రెగ్యులర్ జనాలకు ఆ పవర్ ఫ్లక్చువేషన్ అలవాటే. చీకటి పడిన 3 సెకండ్ల నిశ్శబ్దంలో ఒక చిన్న స్విష్ అనే శబ్దం, దాని వెంటనే అమ్మా అని ఒక అరుపు వినిపించింది. ఆ శబ్దం ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. సరిగ్గా 3 సెకండ్ల తర్వాత టప్
మని జనరేటర్ ఆన్ అయి లిఫ్ట్లో లైట్లు వెలిగాయి. లైట్లు వెలగ్గానే లిఫ్ట్లో ఉన్న మిగతా నలుగురు అనగా వెంకట్రావు, సూర్య, కావ్య, నందిని షాక్తో భయంతో వణికిపోయారు. వాళ్ళ కళ్ళకు వాళ్ళు చూస్తున్న దృశ్యం నమ్మశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఒక క్షణం క్రితం వరకు దర్జాగా నిలబడి ఉన్న రాజశేఖర్ ఇప్పుడు తన 2 చేతులతో తన మెడను గట్టిగా పట్టుకొనున్నాడు. ఊపిరాడక చేపపిల్లలాగా నోరు తెరిచి గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతని కళ్ళు భయంతో బయటకొచ్చేశాయి. మిగతా నలుగురు గట్టిగా అరుస్తున్నారు. కాపాడండి, కాపాడండి, ఏమైంది ఇతనికి అని. ఆ గర్భిణి కావ్య అయితే భయంతో ఏడుస్తుంది. ఆ ఇరుకైన లిఫ్ట్ అంతా ఇప్పుడు భయంతో అరుపులతో నిండిపోయింది. లిఫ్ట్ ఆగలేదు, పైకి వెళ్తూనే ఉంది. 6, 7, 8, 9, 10 సరిగ్గా 10వ అంతస్తులో లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాయి. తలుపులు తెరుచుకోగానే మెడను పట్టుకొని విలవిల్లాడుతున్న రాజశేఖర్ బ్యాలెన్స్ తప్పి డోర్ బయట కారిడార్లో ఒక చెట్టు కూలిపోయినట్లుగా కుప్పకూలిపోయాడు. అతను నేల మీద పడిపోగానే అతని మెడలో నుంచి రక్తం బయటకు చెమ్మడం మొదలయ్యింది. అప్పటికే అతను ప్రాణాలు వదిలేశాడు. అతని తెల్లటి షర్ట్, నల్లటి కోటు మొత్తం రక్తంతో తడిసిపోయాయి. ఆ లిఫ్ట్లో ఉన్న నలుగురు ప్రాణభయంతో అరుస్తూ బయటకు పరుగులు తీశారు. ఆ 10వ ఫ్లోర్లో ఉన్న ఆఫీస్ స్టాఫ్ అంతా భయంతో అక్కడికి చేరుకున్నారు. 5 నిమిషాల్లో ఢిల్లీ కంట్రోల్ రూమ్ కి ఫోన్ వెళ్ళగా సరిగ్గా 10 నిమిషాల్లో పోలీసులు ఆ కాంప్లెక్స్ ను చుట్టుముట్టేశారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ బిల్డింగ్ ఒక్కసారిగా క్రైమ్ సీన్ గా మారిపోయింది. క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఇన్స్పెక్టర్ విక్రమ్ తన టీంతో పాటు క్రైమ్ సీన్ కు చేరుకున్నాడు. విక్రమ్ కళ్ళు డేగ కళ్ళలా ఉంటాయి. ఒక సంఘటనా స్థలాన్ని చూస్తేనే సగం క్రైమ్ ను అతను బ్రెయిన్ లో రీకన్స్ట్రక్షన్ చేసే సత్తా ఉన్నవాడు. ఒక కేసు సాల్వ్ చేయడం అంటే ఒక పజిల్ సాల్వ్ చేయడం లాంటిది అని అతను నమ్ముతాడు. విక్రమ్ బిల్డింగ్ మెయిన్ గేట్స్ లాక్ చేయించాడు. బయట వాళ్ళు లోపలికి, లోపలి వాళ్ళు బయటకి వెళ్ళడానికి వీల్లేదని ఆర్డర్ వేశాడు. ప్రతి ఒక్కరిని విచారించమని కానిస్టేబుల్స్ కి చెప్పి అతను నేరుగా 10వ ఫ్లోర్ లో పడి ఉన్న రాజశేఖర్ శవం దగ్గరకు వెళ్ళాడు. శవాన్ని గమనించిన విక్రమ్ మెదడులో ఒక షాక్ కలిగింది. అతను చూసిన మర్డర్స్ కి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. రాజశేఖర్ మెడ వెనక భాగంలో అనగా కరెక్ట్ గా వెన్నుముక్క కనెక్ట్ అయ్యే చోట ఒక చిన్న మరియు అత్యంత లోతైన గాయం ఉంది. ఎవరో కానీ చాలా సన్నటి, అత్యంత పదునైన ఆయుధంతో అతని నరంలోకి బలంగా పొడిచి అమాంతం లాగేశారు. దానివల్లే అతని మెడలోని ప్రధాన నరం తెగిపోయి ఇంటర్నల్ గా డ్యామేజ్ జరిగి కేవలం 10 సెకండ్లలో ప్రాణాలు వదిలేశాడు. ఇది ఒక పక్కా టార్గెటెడ్ అండ్ ప్రొఫెషనల్ మర్డర్. అలాగే ఇది కోపంలో చేసిన హత్య కాదు, ఎంతో ప్లానింగ్ తో చేసిన హత్య. హంతకుడికి మనిషి శరీరం మీద పక్కా అవగాహన ఉంటే తప్ప అంత ఖచ్చితమైన ప్లేస్ లో పొడిచి క్షణాల్లో చంపలేడు. కానీ లిఫ్ట్ లో ఉన్న నలుగురిలో ఎవరు చంపారు? ఆ ముసలాడు, డెలివరీ బాయ్, గర్భిణీ స్త్రీ, లేదంటే కాలేజీ అమ్మాయి. వీళ్ళల్లో ఆ ప్రొఫెషనల్ కిల్లర్ ఎవరు? జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి. ఆ చీకటి పడిన 3 సెకండ్లలో కరెక్ట్ గా మెడ వెనక ఉన్న ఆ నరాన్ని పట్టుకొని ఒకే పోటుతో చంపేయడం ఎలా ఉంటుందో. ఇది ఖచ్చితంగా సాధారణ మనిషి చేసే పని కాదు. విక్రమ్ బ్రెయిన్ చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. హంతకుడికి మనిషి శరీరం గురించి పక్కాగా తెలుసు. కానీ ఆ లిఫ్ట్లో ఉన్న ఈ నలుగురిలో అంత ప్రొఫెషనల్ ఎవరున్నారు? ఎవరిని చూసినా ఆ రేంజ్ కిల్లర్లా అనిపించడం లేదు. మరి విక్రమ్ హంతకుడిని ఎలా బయటకు లాగాడో ఇప్పుడు చూద్దాం. విక్రమ్ వెంటనే ఆ నలుగురు అనుమానితులను ఒక ఖాళీ గదిలోకి తీసుకెళ్లి విచారణ మొదలుపెట్టాడు. నలుగురు భయంతో వణికిపోతున్నారు. ఆ లిఫ్ట్లో మీరే ఉన్నారు. లైట్లు ఆరిపోయిన ఆ 3 సెకండ్లలోనే అతన్ని ఎవరో పొడిచారు. మర్యాదగా నిజం చెప్పండి, ఎవరు పొడిచింది? నిజం చెప్పకపోతే మాత్రం నలుగురిని అరెస్ట్ చేసి లోపలేస్తాను అని విక్రమ్ అరిచిన గట్టి అరుపుకి ఆ గది మొత్తం దద్దరిల్లింది. అప్పుడు నలుగురు ఏడుస్తూ, సార్ చీకట్లో మాకేమీ కనిపించలేదు సార్, మమ్మల్ని వదిలేయండి సార్ అని ఒకటే మాట చెప్తున్నారు. విక్రమ్ వాళ్ళ శరీరాలను, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను అణువణువునా వెతికించాడు. 1 ముసలాయన వెంకట్రావు చేతిలో ఉన్న వాకింగ్ స్టిక్ ను విరక్కొట్టి చూశారు. అందులో ఎలాంటి కత్తి లేదా బ్లేడ్ లేదు. అతని జేబులు కూడా ఖాళీగా ఉన్నాయి. 2 డెలివరీ బాయ్ సూరి బ్యాగ్ ను మొత్తం కింద పోశారు. అందులో బిర్యానీ పార్సిల్స్ తప్ప ఏమీ లేవు. అతని జేబులో ఎలాంటి బ్లేడ్స్ లేవు. 3 గర్భిణీ స్త్రీ కావ్య, ఆమె ఫైల్స్, ఆమె బ్యాగ్ మొత్తం లేడీ కానిస్టేబుల్స్ తో చెక్ చేయించారు. ఒక పెన్ను, కొన్ని టాబ్లెట్స్ తప్ప ఏ ఆయుధం లేదు. ఇక 4 కాలేజీ అమ్మాయి నందిని కేవలం ఒక జీన్స్, టీషర్ట్ వేసుకుంది. ఆమె దగ్గర అసలు బ్యాగే లేదు. జేబులో ఒక ఫోను, ఇయర్ ఫోన్స్ తప్ప ఏమీ లేవు. అదంతా చూసి విక్రమ్ కు పిచ్చెక్కిపోతుంది. లిఫ్ట్ లోపల హత్య జరిగింది. హత్య జరిగిన వెంటనే డోర్స్ ఓపెన్ అయ్యాయి. అంటే ఆయుధాన్ని బయటపడేసే ఛాన్స్ ఎవరికీ లేదు.
పోనీ లిఫ్ట్ లో ఎక్కడైనా దాచారా, లేదంటే దొరకకుండా ఏమైనా చేశారా అనే అనుమానంతో వెంటనే ఫోరెన్సిక్ టీం మెటల్ డిటెక్టర్లతో లిఫ్ట్ మొత్తాన్ని జల్లెడ పట్టింది. ప్యానెల్స్ ఓపెన్ చేసి చూశారు, పైన ఫ్యాన్ కవర్ తీసి చూశారు, అంగుళం వెతికారు, కానీ ఎక్కడా కూడా ఎలాంటి కత్తి, బ్లేడు, సూది ఇలా ఏ ఆయుధం దొరకలేదు. బ్లడ్ అంటిన రుమాలు గాని, టిష్యూ కానీ కూడా దొరకలేదు. ఆయుధం గాల్లో ఏమన్నా కలిసిపోయిందా? ఒక మనిషిని అంత దారుణంగా మెడలో పొడిచి చంపిన ఆయుధం కేవలం ఆ 3 సెకండ్లలో ఎక్కడికి మాయమైంది? ఒకవేళ ఉంటే అది ఖచ్చితంగా వీళ్ళ నలుగురి దగ్గరే ఉండాలి కదా అని విక్రమ్ నేరుగా గ్రౌండ్ ఫ్లోర్ లోని సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ కి వెళ్ళాడు. లిఫ్ట్ లోపల ఉన్న కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేయండి అని అక్కడ సెక్యూరిటీని ఆర్డర్ వేశాడు. ఎందుకంటే కనీసం ఆ ఫుటేజ్ లో ఏదైనా క్లూ దొరుకుతుందని అతనికి ఆశ. కెమెరాలో రికార్డ్ అయిన ఆ 10 సెకండ్ల విజువల్స్ విక్రమ్ కళ్ళను స్తంభింపచేశాయి. ఆ ఫుటేజ్ ప్లే అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో రాజశేఖర్ లిఫ్ట్ ఎక్కాడు. ఆ తర్వాత ఆ నలుగురు ఎక్కారు. ఎవరి స్థానాల్లో వాళ్ళు చాలా సైలెంట్ గా నిలబడున్నారు. ముసలాయన ఒక మూలన, డెలివరీ బాయ్ ఫోన్ చూసుకుంటూ ఇంకో మూలన, కావ్య తలదించుకొని, నందిని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రాజశేఖర్ వాళ్ళ మధ్యలో దర్పంగా నిలబడున్నాడు. సరిగ్గా కెమెరా టైం కోడ్ 9:05:12 దగ్గర కెమెరా స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే పవర్ కట్ అయిపోయింది కాబట్టి. కేవలం 3 సెకండ్ల చీకటిలో, అనగా 9:05:15 దగ్గర మళ్ళీ కెమెరా ఆన్ అయింది. కెమెరా ఆన్ అయ్యేసరికి రాజశేఖర్ గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోతున్నాడు. కానీ విక్రమ్ మైండ్ను బ్లాక్ చేసిన విషయం ఏంటంటే, లైట్లు ఆన్ అయ్యేసరికి లిఫ్ట్లో ఉన్న వాళ్ళంతా భయంతో ఎవరికి వారు వెనక్కి తగ్గి లిఫ్ట్ గోడలకు ఆనుకొని వణుకుతున్నారు. ఆ భయంకరమైన కంగారులో ఎవరెవరు ఎటు కదిలారో ఏ కెమెరా కూడా, ఏ మనిషి కూడా గుర్తుపట్టలేనంత పర్ఫెక్ట్ గా ఆ హంతకుడు మళ్ళీ ఆ లిఫ్ట్ మూలకు చేరుకున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం? ఇది మనుషులు చేసే పనేనా, లేదంటే ఏదైనా అదృశ్య శక్తి రాజశేఖర్ను చంపిందా అని ఆలోచిస్తేనే విక్రమ్కి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఒక మర్డర్ జరిగితే రక్తం చెందాలి, ఆయుధం వాడాలి. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అదొక మ్యాజిక్ ట్రిక్ లా ఉంది. లైట్లు ఆఫ్ అయ్యాయి, 3 సెకండ్లలో ఆన్ అయ్యాయి. ఒకడు చచ్చిపోతున్నాడు. ఆ చీకట్లో ఏర్పడిన పానిక్ ని హంతకుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడో చూడండి. ఈ హంతకుడు నిజంగానే ఒక మాస్టర్ మైండ్ కిల్లర్. విక్రమ్ లాంటి వాడికే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే విక్రమ్ లాంటి వాడికే మైండ్ బ్లాక్ అయిపోయింది కదా. ఆ కిల్లర్ ఎంత పక్కాగా స్కెచ్ వేశాడో ఒక్కసారి ఆలోచించండి. విక్రమ్ ఇప్పుడు ఆ కనిపించకుండా పోయిన ఆయుధాన్ని ఎలా పట్టుకోబోతున్నాడో చూద్దాం. విక్రమ్ వీడియోను 10 సార్లు స్లో మోషన్ లో ప్లే చేసి చూశాడు. ఆ నలుగురి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనించాడు. అందరి ముఖాల్లో స్వచ్ఛమైన భయం, వణుకు కనిపిస్తుంది. రాజశేఖర్ను చంపిన వాడు చాలా జీనియస్. వాడికి మనిషి శరీర తీరు గురించి బాగా తెలుసు. ఆ 3 సెకండ్లలోనే మర్డర్ చేయవచ్చు అని ముందుగానే ప్లాన్ చేసుకొని దానికి తగ్గ ఖచ్చితమైన ఆయుధాన్ని వాడాడు. ఆ ఆయుధాన్ని మన కళ్ళెదురుగానే దర్జాగా దాచుకొని మన పోలీసులకే సవాల్ విసురుతున్నాడు. ఈ కేసును నేను ఎట్టి పరిస్థితుల్లో ఛేదించకుండా వదిలిపెట్టను అని విక్రమ్ డిసైడ్ అయ్యాడు. చనిపోయిన వాడు ఒక అహంకారి అయిన ఫైనాన్స్ మేనేజర్, అలాగే వందలాది మంది జీవితాలను నాశనం చేసిన వాడు. వాడి ప్రాణం తీయడానికి ఆ నలుగురిలో ఎవరో ఒకరికి పచ్చి నెత్తుటి పగ ఉంది. ఆ ముసలాయన వాకింగ్ స్టిక్ లో ఆయుధం ఉందా? ఆ డెలివరీ బాయ్ సూరి తీసుకొచ్చిన బిర్యానీ పార్సిల్స్ లో ఏమైనా దాచాడా? కావ్య ఏమైనా గర్భిణీగా నటిస్తూ తన కడుపులో ఏదైనా ఆయుధం దాచుకుందా? లేదంటే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్లుగా అమాయకంగా నటిస్తున్న ఆ కాలేజీ అమ్మాయి నందిని తన సైలెంట్ చూపుల వెనక ఒక భయంకరమైన డెత్ స్కెచ్ గీసిందా? ఆ ఇరుకైన లిఫ్ట్ లో ఆ చీకటి పడిన 3 సెకండ్లలో రాజశేఖర్ మెడను చీల్చిన ఆ అదృశ్య ఆయుధం ఏంటి? అది ఎక్కడ దాచబడింది? లాజిక్స్ ను, సైన్స్ ను బ్రేక్ చేస్తూ కళ్ళెదురుగానే తప్పించుకున్న ఆ హంతకుడు లేదా హంతకురాలు ఆడిన బ్లడీ మైండ్ గేమ్ ఏంటో చూసే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ కళ్ళు లాకప్ రూమ్ లో వణుకుతూ కూర్చున్న నలుగురి ముఖాల మీదే ఉన్నాయి. వాళ్ళని చూస్తుంటే వాళ్ళలో హంతకుడు ఉన్నాడు అంటే నమ్మశక్యంగా లేదు. కానీ ఎవిడెన్స్ తప్పు చెప్పదు. ఆ 3 సెకండ్లలోనే హంతకుడు దొరకకుండా మాయం చేసిన ఆ అదృశ్య ఆయుధం ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా ఆయుధాన్ని పట్టుకున్న రాక్షస చెయ్యి ఎవరిదో లాజిక్ తో ఫిల్టర్ చేయాలి అని విక్రమ్ ముందుగా డెలివరీ బాయ్ సూర్య వైపు వెళ్ళాడు. నీ ఫోన్ ఇవ్వు అని వాడి ఫోన్ తీసుకొని సైబర్ టీంకు ఇచ్చాడు. సార్, వాడు కాదు సార్, పవర్ కట్ అయిన 3 సెకండ్ల టైం స్టాంప్
అనగా 9 గంటల 5 నిమిషాల 12 సెకండ్ల నుండి 9 గంటల 5 నిమిషాల 15 సెకండ్ల మధ్యలో వాడి ఫోన్ స్క్రీన్ యాక్టివ్గా ఉంది. వాడు కరెక్ట్గా ఒక ఫుడ్ ఆర్డర్ను యాక్సెప్ట్ చేస్తూ స్క్రీన్ మీద స్వైప్ చేశాడు సార్. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో చీకట్లో అంత ఖచ్చితమైన ప్లేస్లో పొడిచి ఆయుధాన్ని మాయం చేయడం అనేది అసాధ్యం. వాడి ఫోకస్ అంతా ఫోన్ మీదే ఉంది సార్. ఖచ్చితంగా ఇతను అయ్యే అవకాశమే లేదు అని రిపోర్ట్ ఇచ్చింది సైబర్ టీం. దాంతో సూరి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత గర్భిణీ స్త్రీ కావ్యవంతు. విక్రమ్ కు ఆమె కడుపు మీదే అనుమానం వచ్చింది. గర్భం ముసుగులో ఏమైనా ఆయుధం దాచిందా అని లేడీ డాక్టర్ను పిలిపించి చెక్ చేయించాడు. అప్పుడు ఆ డాక్టర్, లేదు సార్, ఆమె నిజంగానే 8 నెలల గర్భిణి. ఆమె కడుపులో బిడ్డ ఉంది. 6 అడుగులు ఎత్తుండే రాజశేఖర్ను ఒక గర్భిణీ స్త్రీ చీకట్లో అంత ఎత్తుకు చేతులు చాపి అతని మెడ వెనక ఉండే నరంలో అంత బలంగా పొడవడం అనేది మెడికల్గా ఇంపాసిబుల్ సార్. ఆమె చేతుల్లో అంత బలం ఉండదు అని తేల్చి చెప్పింది డాక్టర్. దాంతో కావ్య కూడా ఎలిమినేట్ అయ్యింది. ఇక ముసలివాడైన వెంకట్రావు వంతు వచ్చింది. విక్రమ్ అతని మెడికల్ హిస్టరీ బయటకు లాగాడు. అతని ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి అతని గురించి ఆరా తీశాడు. అప్పుడే వెంకట్రావుకు తీవ్రమైన ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల రోగం ఉందని తెలిసింది. అతను తన చేతులతో కనీసం ఒక వాటర్ బాటిల్ మూత కూడా గట్టిగా తీయలేడు. అతని కీళ్లన్నీ అరిగిపోయి ఉన్నాయి. అలాంటి వాడు రాజశేఖర్ మెడలోని మందపాటి కండరాలను చీల్చుకుంటూ వెన్నుముక్కలోకి ఆయుధాన్ని దింపడం అనేది అసాధ్యం అని చెప్పడంతో వెంకట్రావు కూడా అనుమానితుల లిస్టు నుండి ఎలిమినేట్ అయ్యాడు. విక్రమ్ మెదడులో ఇప్పుడు ఒక భయంకరమైన సైరన్ మోగింది. ఎందుకంటే ఉన్న 4 నిందితుల్లో 3 ఎలిమినేట్ అయిపోయారు. ఇక మిగిలిన ఏకైక వ్యక్తి ఆ లిఫ్ట్ మూలన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎవరితో సంబంధం లేనట్లుగా ఎంతో అమాయకంగా కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్న ఆ కాలేజీ అమ్మాయి నందిని. ఆమె ముఖంలో భయం తప్ప మరేమీ కనిపించడం లేదు. అప్పుడు విక్రమ్ నెమ్మదిగా నందిని దగ్గరికి వెళ్ళాడు. వణికిపోతున్న ఆ అమ్మాయితో, అమ్మా నందిని, నువ్వేం చదువుతున్నావు అని నెమ్మదిగా అడిగాడు. దానికి నందిని ఏడుస్తూనే, సార్, నేను ఎయిమ్స్లో 3rd ఇయర్ MBBS స్టూడెంట్ని సార్. నాకు ఈ మర్డర్కు ఎలాంటి సంబంధం లేదు సార్. ఆ నెత్తురు చూసి నాకు చాలా భయమేస్తుంది. నన్ను ఇంటికి పంపించేయండి సార్ అని 2 చేతులతో ముఖం కప్పుకొని ఏడుస్తుంది. MBBS స్టూడెంట్ అన్న పదం వినగానే విక్రమ్ బ్రెయిన్లో ఒక పెద్ద ట్యూబ్ లైట్ వెలిగింది. అవును కదా, రాజశేఖర్ మెడ వెనక పొడిచిన ఆ గాయం ఒక ప్రొఫెషనల్ పని. మనిషి మెడలో ఉండే అనే ప్రాణాలకు కనెక్ట్ అయి ఉండే నరాన్ని కరెక్ట్ గా తెగ్గొస్తే మనిషి ఒక్క శబ్దం కూడా చేయకుండా, పెయిన్ కూడా ఫీల్ అవ్వకుండా 10 సెకండ్లలోనే గుండె ఆగి చనిపోతాడు. ఇది ఒక మెడికల్ స్టూడెంట్ కు పక్కాగా తెలుస్తుంది. ఒక స్టూడెంట్ కే అంత పర్ఫెక్షన్ కూడా ఉంటుంది అనుకున్నాడు విక్రమ్. కానీ విక్రమ్ ముందు ఒక పెద్ద ప్రశ్న కనిపిస్తుంది. నందినినే హంతకురాలైతే మరి ఆయుధం ఎక్కడుంది? పోలీసుల మెటల్ డిటెక్టర్లు సైతం ఆమెను స్కాన్ చేశాయి. లేడీ కానిస్టేబుల్స్ ఆమె బట్టలను, జేబులను మొత్తం వెతికారు. ఆమె దగ్గర అస్సలు బ్యాగ్ కూడా లేదు. కనీసం ఒక హెయిర్ పిన్ కూడా ఆమె బట్టల్లో దొరకలేదు. ఆ 3 సెకండ్లలో ఆయుధాన్ని ఆమె ఎక్కడ మాయం చేసింది? ఆయుధం లేకుండా ఆమె మర్డర్ ఎలా చేస్తుంది అనేది విక్రమ్కు అంతు చిక్కట్లేదు. ఒక మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. విక్రమ్ ఒక్కొక్కరిని లాజిక్తో ఎలిమినేట్ చేసి ఫైనల్గా నందిని దగ్గరకు వచ్చాడు. ఇక్కడ ఆమె మెడికల్ స్టూడెంట్ అన్న పాయింట్ ఎంత షాకింగ్గా ఉందో చూసారా? ఆ పర్ఫెక్షన్ వెనక ఉన్న సైన్స్ ఏంటో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆమె ఆయుధం ఎక్కడ దాచింది? పోలీస్ ఆఫీసర్స్ కూడా దొరకని ఆ ప్లేస్ ఏంటి అనే ప్రశ్నలకు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానాలు ఇప్పుడు చూద్దాం. విక్రమ్ ఆ లాకప్ నుండి బయటకు వచ్చి రాజశేఖర్ శవం ఉన్న పోస్ట్ మార్టం రూమ్ కు వెళ్ళాడు. అతని శవం మీద ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని విక్రమ్ కు ఆశ కలిగింది. రాజశేఖర్ దేహం మీద ఉన్న నల్లటి బ్లేజర్ ను విక్రమ్ నిశితంగా గమనించాడు. నల్లటి బట్టల మీద రక్తం పడితే ఎవరికీ కూడా వెంటనే కనిపించదు. దాంతో విక్రమ్ వెంటనే ఒక యూవీ లైట్ తెప్పించి ఆ కోట్ మీద వేసి చూశాడు. ఆ లైట్ వెలుతురులో రాజశేఖర్ కోట్ కుడి భుజం మీద ఒక వింతైన పొడవాటి రక్తపు గీత స్పష్టంగా కనిపించింది. ఆ గీత రక్తం చిమ్మడం వల్ల పడింది కాదు. ఎవరో కావాలనే రక్తం అంటిన ఒక పొడవాటి ఇనుప చువ్వ లాంటి వస్తువును ఆ నల్లటి కోటుకు పెట్టి తుడిచినట్లుగా ఉంది. ఆ తుడిచిన మార్క్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. గాట్ ఇట్. హంతకుడు తన చేతిలో ఉన్న ఆయుధంతో పొడిచాడు. దాన్ని తన జేబులో పెట్టుకుంటే తన బట్టలకు రక్తం అంటుకుంటుంది, దొరికిపోతాడు. అందుకే నల్లటి కోటు మీద అయితే రక్తం తుడిచినా ఎవరికీ కనపడదు అని ఖచ్చితంగా ఆ చీకట్లోనే ఆయుధానికి ఉన్న రక్తాన్ని రాజశేఖర్ కోట్కే తుడిచేశాడు. రక్తం లేని ఆ క్లీన్ ఆయుధాన్ని మళ్ళీ తన దేహం మీద కంటికి కనిపించకుండా దర్జాగా దాచుకున్నాడు. ఎంత పక్కా ప్లానింగ్ ఇది!
కానీ ఆయుధాన్ని ఎక్కడ దాచాడు అనే డౌట్తో విక్రమ్ తన సైబర్ టీంకు కాల్ చేశాడు. రాజశేఖర్ ఫైనాన్స్ కంపెనీ వల్ల మోసపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్టులో నందిని అనే పేరు ఎక్కడైనా ఉందా? ఢిల్లీ క్రైమ్ రికార్డ్స్ మొత్తం చెక్ చేయండి, వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని గట్టిగా అరుస్తూ ఆర్డర్స్ పాస్ చేశాడు. సరిగ్గా 10 నిమిషాల్లో ఒక PDF ఫైల్ విక్రమ్ ఫోన్కు వచ్చింది. ఆ ఫైల్ చూసిన విక్రమ్ గుండె బరువెక్కింది. రాజశేఖర్ చేసిన టార్చర్ వల్ల 1 నెల క్రితం ఒక గవర్నమెంట్ టీచర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పేరు రామకృష్ణ. ఆయనకున్న ఏకైక కూతురు మెడికల్ స్టూడెంట్ నందిని. ఇక మోటివ్ దొరికేసింది. రాజశేఖర్ను చంపింది నందినియే అని పక్కాగా నిర్ధారణ అయిపోయింది. తండ్రి చావుకి ప్రతీకారం ఇది. కానీ ఆయుధం ఆమె ఎక్కడ దాచింది అన్న పజిల్ విక్రమ్ను పిచ్చోణ్ణి చేస్తుంది. ఆయుధం దొరక్కపోతే ఆమెను అరెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. విక్రమ్ నెమ్మదిగా లాకప్ రూమ్ లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. అతని కళ్ళల్లో ఒక ఆరాటం ఉంది. నందిని ఒక కుర్చీలో తలదించుకొని ఏడుస్తుంది. విక్రమ్ ఆమె ముందు నిలబడి, నందిని, మీ తండ్రి రామకృష్ణ గారి చావుకి రాజశేఖరే కారణమని నాకు తెలుసమ్మా. ఆ కసి ఆపుకోలేక నువ్వు అతన్ని చంపావని కూడా తెలుసు. నువ్వు పడ్డ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ఒక్క లాజిక్ మాత్రం నా మెదడును తొలిచేస్తుంది. అసలు ఇంతకీ రాజశేఖర్ను చంపడానికి నువ్వు వాడిన ఆయుధాన్ని ఎక్కడ దాచావు అని ప్రశాంతంగా ఒక తండ్రిలా అడిగాడు. అదంతా విన్న నందిని ఏడు పాపేసింది. ఆమె కళ్ళల్లో మునుపున్న అమాయకత్వం మాయమైపోయింది. ఒక బలమైన కరుడుగట్టిన నమ్మకం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. తన తండ్రికి న్యాయం చేశానన్న గర్వం ఆమె ముఖంలో ఉంది. నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచి నిలబడిన నందిని విక్రమ్ కళ్ళల్లోకి చూస్తూ తన తల వెనకాల గట్టిగా ముడివేసుకొని ఉన్న జుట్టు కొప్పు వైపు తన కుడి చేయి తీసుకెళ్ళింది. ఆ జుట్టు ఊడిపోకుండా కొప్పులో అడ్డంగా గుచ్చి ఉన్న ఒక పొడవాటి హెయిర్ స్టిక్ ను పట్టుకొని లాగింది. ఆ హెయిర్ స్టిక్ బయటకు రాగానే నందిని జుట్టు కిందకు పడిపోయింది. అప్పుడు నందిని ఆ హెయిర్ స్టిక్ ను విక్రమ్ ముందు టేబుల్ మీద పెట్టింది. అది చూసిన విక్రమ్ కళ్ళు షాక్ తో స్తంభించిపోయాయి. అతనికి ఊపిరాడలేదు. అతని కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి ఆయుధాన్ని అతను చూడలేదు. పైగా పోలీసులు చెక్ చేసినప్పుడు దాన్ని ఎలా వదిలేశారు అనే నిరాశ కూడా అతని మొహంలో ఉంది. అది ఒక 6 అంగుళాల పొడవున్న హెయిర్ స్టిక్, అనగా జుట్టు ముడివేసుకునే పిన్. నందిని ప్రశాంతంగా మాట్లాడుతూ, విక్రమ్ సార్, మీరు మెటల్ డిటెక్టర్ తో చెక్ చేసినా ఇది మీకు దొరకదు. ఎందుకంటే ఇది స్టీల్ పిన్ కాదు సార్, అత్యంత గట్టిగా ఉండే సెరామిక్ తో చేసిన పిన్ సార్. మెటల్ డిటెక్టర్ కు ఇది ఒక ప్లాస్టిక్ క్లిప్ లాగే అనిపిస్తుంది. లేడీ కానిస్టేబుల్స్ నా జుట్టును మామూలుగా తడిమి చూసినా ఇది ఒక స్టైలిష్ హెయిర్ పిన్ లాగే వాళ్ళకు తగిలింది. కానీ దాని చివరి భాగం ఒక సర్జికల్ బ్లేడ్ లాగా కంటికి కనిపించినంత పదునుగా చెక్కబడి ఉంది అని ధైర్యంగా చెప్పింది. విక్రమ్ కు ఒక ఆడపిల్ల మెదడును, ఆమె వాడిన సైన్సును చూసి చేతులెత్తి దండం పెట్టాలి అనిపించింది. పోలీసులు మెటల్ డిటెక్టర్లతో స్కాన్ చేశారు, బ్యాగులు వెతికారు, జేబులు వెతికారు. కానీ ఆమె జుట్టులో పెట్టుకున్న సిరామిక్ పిన్ ఒక ఆయుధమని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. మర్డర్ వెపన్ను దాచకుండా ప్రపంచం కళ్ళెదుటే ఒక ఫ్యాషన్ ఐటంలా తన తల మీద దర్జాగా పెట్టుకొని పోలీసులకే నందిని సవాల్ విసిరింది. తండ్రి మీద ఉన్న ప్రేమ ఆ అమ్మాయిని ఎంత కిరాతకంగా ఆలోచింపచేసిందో ఆ క్షణం విక్రమ్కి అర్థమైంది. ఒక మర్డర్ వెపన్ని ఎక్కడ దాచారు అన్నది ఎప్పుడు ఒక పెద్ద పజిల్. కానీ నందిని ఆయుధాన్ని దాచలేదు. దాన్ని ప్రపంచానికి కనపడేలాగా తల మీద ఒక హెయిర్ పిన్ లాగా ధరించింది. హిడెన్ ఇన్ ప్లెయిన్ సైట్ అనే కాన్సెప్ట్ ని నందిని ఎంత జీనియస్ గా వాడిందో చూడండి. ఒక తండ్రి ప్రేమ ఆమెను కిల్లర్ గా మాత్రమే కాదు, ఒక మాస్టర్ మైండ్ గా కూడా మార్చేసింది. ఆ 3 సెకండ్లలో హత్య ఎలా చేసిందో ఆమె చెప్పింది వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. నందిని తన కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ ఎంతో ప్రశాంతంగా ఒక సైంటిఫిక్ ఆపరేషన్ ను వివరించినట్లు ఆ 3 సెకండ్ల మర్డర్ ప్లాన్ ను రివీల్ చేసింది. కానీ ఆమె వాయిస్లో ఎలాంటి వణుకు కానీ, భయం కానీ, బాధ కానీ లేదు. సార్, రాజశేఖర్ దగ్గర అప్పు తీసుకున్న పాపానికి వాడు పెట్టే టార్చర్ భరించలేక మా నాన్న ఫ్యాన్కి ఉరేసుకున్నప్పుడు ఆయన ఎంత నరకం అనుభవించాడో నేను కిటికీ బయట నిలబడి కల్లారా చూశాను సార్. ఆయన నొప్పితో గిలగిలా కొట్టుకుంటుంటే నేను ఏమీ చేయలేకపోయాను. చట్టం వాడిని ఏమీ చేయలేదని నాకు తెలుసు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు, పవర్ ఉంది. ఒక మెడికల్ స్టూడెంట్గా మనిషి శరీరంలో ఎక్కడ పొడిస్తే అరిచే ఛాన్స్ కూడా లేకుండా చంపొచ్చో నాకు తెలుసు. వాడు రోజు ఉదయం 9 గంటలకు లిఫ్ట్ ఎక్కుతాడని, 5వ ఫ్లోర్లో 3 సెకండ్ల పాటు
పాటు కరెంటు పోతుందని నేను గత వారం రోజులుగా గమనించాను సార్. ఈ రోజు ఉదయం వాడితో పాటు నేను కూడా లిఫ్ట్ ఎక్కాను. లైట్లు ఆరిపోయిన వెంటనే మొదటి సెకండ్లో నా జుట్టులో ఉన్న ఈ హెయిర్ స్టిక్ను లాగాను. సరిగ్గా రెండవ సెకండ్లో ఆ కటిక చీకట్లో చూడకుండా పొడవడం అసాధ్యమని నాకు తెలుసు. అందుకే లైట్లు ఆరిపోగానే కరెంటు పోయిన కంగారులో బ్యాలెన్స్ తప్పినట్లుగా నటించి నా ఎడమ చేతిని వాడి భుజం మీద వేశాను సార్. నా ఎడమ చేతి బొటన వేలుతో వాడి మెడ వెనకాల ఉన్న పుర్ర ఎముకను టచ్ చేసి కరెక్ట్గా పాయింట్ను లాక్ చేశాను. ఆ ఎడమ చేయి సపోర్ట్తోనే నా కుడి చేతిలో ఉన్న హెయిర్ పిన్తో కరెక్ట్గా ఆ పాయింట్లో సరిగ్గా రెండవ సెకండ్లోనే బలంగా దించాను సార్. నా టార్గెట్ గురించి ఇప్పటికే మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది. నా టార్గెట్ అక్కడ పొడిస్తే రక్తం ఫౌంటైన్లా బయటకు చిమ్మదు సార్. లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి నర్వస్ సిస్టమ్ ఆగిపోయి వాడు క్షణాల్లోనే చనిపోతాడు. అందుకే నేను పొడిచి కత్తిని బయటకు లాగేగానే ఆ పిన్కు అంటిన ఆ ఒక్క చుక్క రక్తపు చుక్కను మూడవ సెకండ్లోనే వాడి కోటుకు తుడిచేశాను. ఆ తర్వాత వాడి బాడీ కంట్రోల్ తప్పి కింద పడిపోతున్నప్పుడు మాత్రమే వాడికి బయట బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అందుకే నా బట్టల మీద ఒక్క చుక్క కూడా పడలేదు. ఈ లోపు లిఫ్ట్లో లైట్ వెలిగి అందరూ కంగారు పడుతున్నప్పుడు నేను కూడా భయపడుతున్నట్టు నటిస్తూ మళ్ళీ ఆ సిరామిక్ హెయిర్ పిన్నును నా జుట్టులో గుచ్చేసుకున్నాను. వాడి రక్తం నా చేతి వేళ్లకు కూడా అంటకుండా ఉండేందుకు నా వేళ్లకి ఒక చిన్న ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ వేసుకున్నాను. దాన్ని లిఫ్ట్లోనే నా జేబులో పెట్టుకున్నాను. మీరు నా జేబులు వెతికినా మీకు ఒక మామూలు హెయిర్ పిన్, ఒక ప్లాస్టర్ మాత్రమే కనిపిస్తాయి అంతే. ఇలాగే సార్ నా ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయింది. మా నాన్న చావుకు నేను ప్రతీకారం తీర్చుకున్నాను అని ఛాలెంజింగ్గా నవ్వింది నందిని. ఆమె చెప్పిన మాటలు విన్న విక్రమ్, లాకప్ రూమ్లో ఉన్న మిగతా పోలీసుల ముఖాలు షాక్తో తెల్లబడిపోయాయి. ఒక మనిషి, పైగా ఒక కాలేజీ అమ్మాయి, ఎలాంటి దయ్యాలు టెక్నాలజీలు లేకుండా కేవలం తన ప్రజెన్స్ ఆఫ్ మైండ్, సైన్స్ మరియు ఒక చిన్న హెయిర్ పిన్తో ఒక భయంకరమైన సామ్రాజ్యాన్ని శాసించే ఫైనాన్స్ మేనేజర్ను మట్టి కరిపించింది. ఇది నిజంగా మర్డర్స్లో ఒక మాస్టర్ పీస్. విక్రమ్కు కూడా ఆమెను అరెస్ట్ చేయడానికి మనసు రాలేదు. అతనికి కూడా ఒక కూతురుంది. నందిని చేసిన పనిలో న్యాయం ఉందని అతనికి అనిపించింది. కానీ తాను ఒక పోలీస్ ఆఫీసర్, చట్టానికి కట్టుబడి ఉండక తప్పదు. డ్యూటీ ముఖ్యమని భావించి నందిని చేతులకు బేడీలు వేస్తూ విక్రమ్ ఒక మాట అన్నాడు. అమ్మా నందిని, నువ్వు చంపింది ఒక రాక్షసుణ్ణి అని నాకు తెలుసు. నీ తండ్రి చావుకు నువ్వు తీర్చుకున్న ప్రతీకారం నా 20 ఏళ్ల సర్వీసులోనే ఒక మాస్టర్ పీస్ అని చెప్తాను. ఒక ఆఫీసర్గా నేను నిన్ను కోర్టు ముందు నిలబెట్టాలి, అది నా డ్యూటీ. కానీ నా రిపోర్ట్లో నువ్వు ఒక క్రూరమైన అమ్మాయివి అని రాయను. నీది ఒక ఎమోషనల్ మరియు ప్రొవోక్డ్ రివెంజ్ అని మాత్రమే రాస్తాను. నీకు శిక్ష పడొచ్చు, కానీ చట్టం మాత్రం నిన్ను ఒక రాక్షసిగా చూడదు. సమాజం కూడా నిన్ను అర్థం చేసుకొని నీకు మద్దతుగా ఉంటుంది అని చెప్పాడు. అతని గొంతులో ఉన్న ఆత్మీయతని చూసి నందిని ప్రశాంతంగా నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అని చెప్పి పోలీస్ జీప్ ఎక్కింది. ఆమె ముఖంలో తన తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చానన్న సంతృప్తి ఉంది. సాధారణంగా కనిపించే ఒక వస్తువుని దాన్ని వాడుకునే మనిషి మెదడులో పగ ఉంటే అది ఎంతటి కిరాతకమైన ఆయుధంగా మారుతుందో కళ్ళకు కట్టిన ఈ క్రైమ్ స్టోరీ వినే ప్రతి ఒక్కరికి తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న వస్తువులను కూడా అనుమానించేలా చేసి ఒక అత్యంత అద్భుతమైన మరియు ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ విన్న సంతృప్తితో ముగుస్తుంది. ఇది కేవలం మర్డర్ మిస్టరీ కాదు, ఒక కూతురి ప్రేమ, పగ. నందిని ఒక మర్డర్ను ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిందో చూశారు కదా. నందిని చేసిన పని చట్టం దృష్టిలో నేరమే, కానీ ఒక కూతురుగా ఆమె పడిన ఆవేదన ముందు చట్టం కూడా తలవంచింది. ఇన్స్పెక్టర్ విక్రమ్ కూడా అమ్మాయిలోని ప్రేమను, ఆమె చేసిన న్యాయాన్ని గుర్తించాడు. ఒక వస్తువు ఆయుధంగా మారడానికి పగ అనే ఎమోషన్ ఎలా కారణమవుతుందో ఈ స్టోరీ మనకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.